పల్నాడు జిల్లా కండ్లకుంటలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సిఐ వేణు ఆధ్వర్యంలో 3 ఎస్ఐలు 30 మంది పోలీసు సిబ్బంది గ్రామంలోని ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 29 బైక్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు విధిగా నిబంధనలు పాటించాలని, హెల్మెట్లు ధరించాలని సూచించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. లేకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ కార్డన్ చర్చిలో భాగంగా ప్రతి ఇల్లుని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్డన్ చర్చిలో కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ ఈ ర్యాంకుల్లో వాళ్ళు దాదాపుగా 40 మంది ఆఫీసర్స్తో కలిపి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్డన్ చర్చి అనేది రేపు రాబోయే ఎలక్షన్స్ ప్రశాంతంగా ఈ ప్రాంతంలో వెల్దుర్తి మండలంలో ప్రశాంతంగా జరగాలన్న ఉద్దేశంతో దీన్ని నిర్వహించడం జరిగింది. మొత్తం ఒక 30 వెహికల్స్, 2 వీలర్స్ రికార్డు లేనివి సీజ్ చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఈ రికార్డ్స్ తీసుకొని వస్తే వెహికల్ ఓనర్స్ ఎస్ఐ గారికి చూపించి 24 అవర్స్లో వాటిని తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఎవరైతే రికార్డ్స్ లేని వాళ్ళు ఉన్నారో అటువంటి వెహికల్స్ని సీజ్ చేసి కోర్టులో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇబ్బంది పడతారు. కాబట్టి మీ రికార్డ్స్ ఉన్నట్టయితే వెంటనే వచ్చి చూపించి తీసుకొని వెళ్ళిపోండి. అది కాకుండా వేరే విధంగా ఏదన్నా ఈ బళ్ళు మీ దగ్గరకు వచ్చినట్లయితే ఇమీడియట్గా ఎస్ఐ గారికి తెలియజేయండి. అలా తెలియజేస్తే ఏం చేయాలనేది ఆయన చెప్తారు. అట్లా కాకుండా మీరు అలాగే పెట్టుకుంటే అది ఏ విధంగా వచ్చింది అనేది మేము వేరే విధంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొని వేరే విధంగా ఏదైనా దొంగ దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చిందని మాకు తెలిసినట్టయితే ఆ తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని మీరందరూ గమనించాలని ఒకసారి చెప్తా ఉన్నాను. అట్లాగే రాబోయే పంచాయతీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో మాచర్ల రూరల్ సర్కిల్ పరిధిలో ఇటువంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఉండటానికి ఇది ఈ కార్డన్ చర్చ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్ కేసులు ఎలా ఉంటాయంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి అందరూ ఓటు వేసామా ఇంటికి వెళ్ళిపోయి అన్నట్టుగా ఉండాలి. అలా కాకుండా ఏదైనా సరే కొద్దిగా బ్యాడ్ క్యారెక్టర్ కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితులు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరగకుండా మీరు అడ్డుకునే పరిస్థితి ఏదైనా తీసుకొస్తే ఖచ్చితంగా రౌడీ షీట్లు అనేవి ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ 1999, 2004 ఆ రోజుల్లో జరిగిన ఎలక్షన్స్ కూడా అప్పట్లో ఎలక్షన్ కి సంబంధించి ఇబ్బంది పరిస్థితులు కలగజేసిన వ్యక్తులు ఈ రోజులు కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా కానీ వాళ్ళు ఇప్పటికీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈ కార్డన్ చర్చిలో భాగంగా ప్రతి ఇల్లుని క్షుణ్ణంగా తనిఖీ చేయడం